అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. కోర్టు ఫేమ్ హరీష్ రోషన్ శ్రీదేవి జంటగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోనా వెంకట్ రూపొందించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కావ్య శ్రావ్య నిర్మించిన ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు టీజర్ను రిలీజ్ చేశారు. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలను జోడించి సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. కోనా వెంకట్ మార్క్ కామెడీ పూర్తిగా అలరించనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తుంది. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి తమన్, శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నాని గారి బర్త్డే సందర్భంగానే ఈ టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? కాదు యాక్చువల్గా తమన్ డేట్ దొరికింది కాబట్టి చేసాం. నెంబర్ 1 అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్గా 28 days అయిపోయింది. ఇంకా 6 songs ఉన్నాయి మాకు. ఒక సాంగే వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సినవి. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా. ప్లస్ టీజర్ కూడా వదలాలి. తర్వాత ట్రైలర్ ఉంది. ఇప్పుడు ఒక సాంగ్కి ఇంకో సాంగ్ మధ్యలో గ్యాప్ కావాలి. ఇవన్నీ చూసుకుంటే సో వీ హ్యావ్ నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటికి వెళ్ళాలి. అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ వదిలేము. ఒక ఎమోషన్ డ్రామా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో. అర్జెంట్ టీజర్ వదిలి ఫన్ ఉందిరా బాబు, ఇందులో చాలా 80%, 20% ఎమోషన్ ఉంటుంది అని. ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు. ఒక సినిమా చేసేటటువంటి డైరెక్షన్ ఎందుకు ఆ శాఖ వైపు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే కదా ఇంతట నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతోమంది, ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్గా, రైటర్గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను. డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 yearsకి ఒక్క సినిమా చేయగలను. అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు. సో దాని వెనకున్నది ఏదైనా ఉందా? ఏం లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును, రాంగోపాల్ వర్మ, అది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ అని. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రాంగోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సి అయింది అంతే. అంటే ఇప్పుడు వర్మ గారి గురించి గుర్తేశారు కాబట్టి, ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా, ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు 3 మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పగలను? మీరేం చెప్పంటే చెప్తా. సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్. నిర్మాతగా ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏ విషయం? ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నాకు ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ డిష్గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియో ముందు తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతా తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? ఇప్పుడే అది 50% ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి, నాని పరిచయం ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళడం అనేది. కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చే సార్. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోనా గారి దగ్గర మాకు కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకో ఎగ్జైట్ అయ్యాను. సో ఐ సెడ్ రైస్. శ్రీదేవి, తెలుగులో కూడా కోర్టారు బాగా బిజీగా చేస్తున్నావు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో ఒకటి చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి
అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లము. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా, రెండో రెండు అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక షెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నిష్ఠతో కూడిన జీవన శైలికి ఆయన ఒక మారుపేరు. అయితే ఇటీవల అల్లు శిరీష్ పెళ్లి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చరణ్పై ఊహించని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయ్యప్ప స్వామి మాలలో ఉండి పార్టీకి ఎలా హాజరవుతారంటూ కొందరు నెటిజన్స్ నెగిటివ్ కమెంట్స్తో విరుచుకుపడ్డారు. మాలను అవమానించారంటూ సాగిన ఈ ట్రోలింగ్పై తాజాగా అల్లు శిరీష్ స్పందిస్తూ విమర్శకుల నోళ్లు మూయించేలా అసలు విషయం వెల్లడించారు. రామ్ చరణ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆ రోజు అసలు ఏం జరిగిందో శిరీష్ వివరంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ పార్టీ ఇంకా ప్రారంభం కాకముందే చరణ్ అక్కడికి చేరుకున్నారని, కేవలం విష్ చేయడానికి మాత్రమే ఆయన వచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ మద్యం సేవించలేదని, చరణ్ కూడా అతిథిగా వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారని వివరించారు. అయ్యప్ప స్వామి అంటే చరణ్కున్న భక్తి శ్రద్ధలు వెలకట్టలేనివని, అటువంటి వ్యక్తి ఎప్పుడూ మతపరమైన ఆచారాలకు భంగం కలిగించరని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని ఊపేస్తుంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అబద్ధాలను కూడా నిజమని నమ్మించేలా సృష్టిస్తుంది. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, జక్కన్న, రాజమౌళి కొట్టుకుంటున్నారు. ఏఐ సృష్టించిన ఈ వీడియోలో మహేష్ బాబు, రాజమౌళి ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని తోసుకుంటూ గొడవ పడుతున్నారు. ఇది చూసిన సామాన్యులు ఒక్క క్షణం నిజంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అని భ్రమపడేలా ఆ వీడియో ఉంది. ఈ వీడియోను షేర్ చేస్తూ సినిమా ఈజ్ డెడ్ అంటూ వర్మ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు. అంటే భవిష్యత్తులో షూటింగ్స్ అవసరం లేకుండానే ఏఐతో సినిమాలు తీసేయొచ్చని ఆయన పరోక్షంగా సెటైర్ వేశారు. ఈ వీడియో కింద నెటిజన్స్ కామెంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. మహేష్ పాస్పోర్ట్ ఎక్కడ పెట్టావో చెప్పు అని రాజమౌళిని అడుగుతున్నట్టున్నాడు అని ఒకరు, సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పకపోతే కొడతా అంటున్న మహేష్ అని మరొకరు జోకులు పేల్చుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. సినిమాటోగ్రఫర్ ఆర్ రత్నవేలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన రత్నవేలు పనితనాన్ని కొనియాడుతూ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆయన విజన్తో ప్రతి ఫ్రేమ్లో మ్యాజిక్ ఉంటుందని ప్రశంసించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు రత్నవేలు గారు. మీతో కలిసి సెట్లో పనిచేయడం ఎప్పుడూ ఒక గౌరవమే. మీ విజన్ ప్రతి ఫ్రేమ్కు ప్రాణం పోస్తుంది. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని రామ్ చరణ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మరోవైపు పెద్ది చిత్ర బృందం కూడా తమ అధికారిక ఖాతా ద్వారా రత్నవేలుకు విషెస్ తెలిపింది. రామ్ చరణ్, రత్నవేలు ఉన్న ఒక లొకేషన్ స్టిల్ పంచుకుంటూ నిప్పులు చెరిగే ఫ్రేమ్స్, త్వరలో ఒక మెగా పవర్ బ్లాస్ట్ లోడ్ అవుతుంది అని పోస్ట్ చేసి అభిమానుల అంచనాలను మరింత పెంచింది. టాలీవుడ్లో గత దశాబ్ద కాలంగా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? ఆ నిరీక్షణకు తెరదించుతూ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ తన సినీ ప్రస్థానాన్ని ఒక సంచలన ప్రాజెక్టుతో ప్రారంభించబోతున్నాడనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. కేవలం ఒక మామూలు కమర్షియల్ సినిమాతో కాకుండా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన ఆదిత్య 369 మ్యాజిక్ను మళ్లీ వెండి తెరపై ఆవిష్కరిస్తూ ఆదిత్య 999 మ్యాక్స్ అనే భారీ ఫ్రాంచైజీలోకి మోక్షజ్ఞ అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేపట్టబోతున్నట్లు సమాచారం. గతంలో గౌతమిపుత్ర, శాతకర్ణి వంటి చారిత్రాత్మక చిత్రంతో బాలయ్యకు మల్లురాయి లాంటి విజయాన్ని అందించిన క్రిష్ ఇప్పుడు మోక్షజ్ఞను ఎలా ప్రజెంట్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. సైన్స్ ఫిక్షన్ కథాంశానికి మాస్ ఎలిమెంట్స్ను జోడించి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించేందుకు పక్కా ప్లాన్ సిద్ధమైనట్లు టాక్. టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం. భారీ బడ్జెట్తో ఎక్కడా రాజీ పడకుండా హై టెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో బాలయ్య స్వయంగా ఈ కథపై ఆసక్తి చూపించినప్పటికీ ఇప్పుడు తన వారసుని ఈ ప్రాజెక్టు ద్వారా లాంచ్ చేయడం బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉంది. లెజెండరీ మాస్ క్రాఫ్ట్స్
మణిరత్నం తన తదుపరి చిత్రం కోసం ఒక క్రేజీ పవర్ హౌస్ కాంబినేషన్ను సెట్ చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి లీడ్ రోల్స్ పోషించబోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా నిలిచింది. ఒక ప్యూర్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి విజయ్ సేతుపతి స్వయంగా అధికారికంగా స్పష్టత ఇవ్వడం విశేషం. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నవాబ్ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. అయితే ఈసారి ఆయన లీడ్ రోల్లో రాబోతున్న సినిమా దానికి పూర్తి భిన్నంగా ఒక సున్నితమైన ప్రేమ కథగా ఉండబోతుందని సమాచారం. మణిరత్నం మార్క్ విజువల్స్ ఎమోషన్స్ కలబోసిన ఈ కథలో విజయ్ సేతుపతి తనదైన సహజ సిద్ధమైన నటనతో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ తనలోని పాత నటుడు ఇంకా సజీవంగానే ఉన్నాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న రోల్స్ కోసం ఇండస్ట్రీకి వచ్చిన ఆనాటి ఉత్సాహం మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడితో పనిచేస్తున్నప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటానని తెలిపారు. తన కెరీర్లో ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అభినయ నేత్రి సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండటం మరో పెద్ద ఆకర్షణగా మారింది. మణిరత్నం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్లు చాలా బలంగా స్వతంత్రంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది సాయి పల్లవి లాంటి పర్ఫార్మర్ తోడైతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలని ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు. నేషనల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ సందడి నడిచింది. ఒక దాని తర్వాత ఒకటిగా వచ్చిన క్రేజీ అనౌన్స్మెంట్ అభిమానుల్లో పండగ వాతావరణాన్ని నింపాయి. ఈ క్రమంలో ముందుగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న బ్లడీ రోమియో టైటిల్ గ్లిమ్స్ బయటకొచ్చి నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్లో నానిని చూపిస్తూ లండన్ ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కాన్సెప్ట్ వీడియో ఫ్యాన్స్కు మైండ్ బ్లోయింగ్ ట్రీట్ ఇచ్చింది. ఈ బ్లడీ అప్డేట్ ఇచ్చిన జోష్ తగ్గకముందే నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ తోతల తన వంతుగా సర్ప్రైజ్ ఇచ్చారు. తమ కాంబోలో రాబోతున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి ఆయా షేర్ సాంగ్ రిలీజ్ చేసి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. దసరాలో ధరణిగా ఊరమాస్ లుక్లో అలరించిన నాని ఈసారి జడల గెటప్లో చేతిపై పచ్చబొట్టుతో సరికొత్తగా కనిపిస్తూ ఉండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ అప్డేట్స్ తర్వాత శ్రీకాంత్ తోతల షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు అందరి మనసు గెలుచుకుంటుంది. నాని అన్నపై తనకున్న ప్రేమ గౌరవాన్ని చాటుతూ ఆయన రాసిన లేఖ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. నీ ఇష్టం శ్రీకాంత్ అని నాని అన్నప్పుడల్లా అది తనకు ఐ ట్రస్ట్ యూ అని వినిపిస్తుందని, ఆ నమ్మకమే తనలో బాధ్యతను పెంచుతుందని శ్రీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు తన అన్లిమిటెడ్ కామెడీ పవర్తో థియేటర్లోకి రావడానికి కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. యధునాథ్ మారుతీరావు దర్శకత్వంలో తెరకెక్కిన విష్ణు విన్యాసం ఫిబ్రవరి 27న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా విడుదలైన ఏమిరా బాలరాజు సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. లవ్ ఫెయిల్యూర్ బాధను కూడా ఒక సెలబ్రేషన్లా మార్చేసి ఈ ఏడాది బెస్ట్ బ్రేకప్ సాంగ్గా నిలిచేలా ఈ ట్రాక్ను డిజైన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ రథన్ తన మార్క్ అదిరిపోయే బీట్స్తో ఈ పాటను కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన మాస్ లిరిక్స్ వింటుంటే నవ్వు తెప్పిస్తూనే యూత్కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. శరత్ సంతోష్ గొంతులో ఈ పాట వింటుంటే బాడీ ఆటోమేటిక్గా స్టెప్పులేసేలా ఉంటాయి. ముఖ్యంగా కమీడియన్ సత్య తనదైన నెంబర్ కౌంటింగ్తో పాట ప్రారంభంలోనే నవ్వులు పోయించారు. మన ఫస్ట్ ఒక దీని గురించి మెయిన్ క్యారెక్టర్ గురించి పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాలా. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని ఆ పెయిన్ని వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే శివాజీ కనపడ్డాడు. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావటం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏం లేవు.
నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా నేను ఇది కామెడీ సినిమా లయ నేను చేయాలి అని అంటే కామెడీ ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా రోజు ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉండేవారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆ హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగడం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సిందే సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఏం ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా, పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%. ఇవంటే గోల్డ్ బాగా పెరిగిండేసి, ఇవి రేటు పెరిగిండేసి ఇవి. లయ గారు, సో మీకు ఆ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది అనుకోండి. సరే, అంటే మళ్ళీ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టే సినిమా ఇది అవుతుందని మీకు నమ్మకం ఏర్పడిందా థియేటర్కి వస్తున్నప్పుడు? డెఫినెట్గా అండి, దీనికి అయితే పొటెన్షియల్ తప్పకుండా ఉంది. అది స్టోరీ విన్నప్పుడు అవనివ్వండి, చేస్తున్నప్పుడు ఇంకొంచెము, తర్వాత చేసిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెము, తర్వాత ఫుల్గా సినిమా చూసిన తర్వాత వచ్చిన కంటెంట్ ఫీలింగ్, ఓకే దీంట్లో విషయం ఉంది, దీంట్లో అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టోరీలో ఉంటుంది కానీ మనం బయట అవుట్పుట్ వచ్చేసరికి చాలా తక్కువ వచ్చేస్తుంది, అంటే మన అవుట్పుట్ తక్కువ అయిపోతుంది. అలా ఏమీ లేకుండా ఇంకా బెటర్గానే ఉంటూ నేను వినిన దాని కంటే, ఊహించుకున్న దానికంటే బెటర్గా వచ్చిన అవుట్పుట్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు చూడాలి. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఆ వాల్యూ వేరేగా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాల్యూ వేరేగా ఉంటుంది. మీరు హీరోయిన్గా చేశారు, మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, మళ్ళీ ఇప్పుడు హీరోయిన్గా చేయడం. సో ఈ వ్యత్యాసం గురించి ఏం చెప్తున్నారు? ఫర్దర్గా కూడా మీరు హీరోయిన్గానే చేస్తారా, క్యారెక్టర్లు వచ్చినా చేయరా? అలా ఏం లేదండి, మనం మంచి పాత్రలు అయితే చేస్తాము. అది క్యారెక్టర్సా, హీరోయినా, ఇప్పుడు నేను ఎప్పుడు హీరోయిన్ అంటే అంటున్నారు కానీ బట్ నేను ఎప్పుడు మెయిన్ లీడ్ అని అంటే దట్ ఈస్ అ రోల్, అది అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ అలా ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హీరోయిన్కి ఒక రకమైన గుర్తింపు ఇది అది అంటున్నారు కానీ నన్ను ఎప్పుడు మీలాంటి వాళ్ళు ఎప్పుడు మా లయ అని అంటారు. అది నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా, లేకపోతే నేను ఆర్టిస్ట్గా చేయకపోయినా కూడా మీరు ఎక్కడైనా నన్ను బయట మీట్ అవుతే మా లయ అని అంటారు. సో ఆ పేరు తెచ్చుకున్నాను. ఆ పేరు ఇంకా కొత్త మీడియా పీపుల్ వాళ్ళతో కూడా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అది చాలండి. ఇంకా హీరోయిన్ లయకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లయకి పెద్ద డిఫరెన్స్ లేదు నా మైండ్లో అయితే. మామూలుగా ఒక సినిమాకి ఓ బడ్జెట్ ఉంటుంది, అలాగే సీరియల్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది, అలాగే ఓటీటీ ఫిలిమ్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది. దాన్ని బట్టే హీరోయిన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ రెమ్యునరేషన్ తీసుకుంటారు. నిజం చెప్పండి, ఈ సినిమా మీరు ఓటీటీ రెమ్యునరేషన్ తీసుకున్నారు, సినిమా రెమ్యునరేషన్ తీసుకున్నారా? నాకు శివాజీ గారి కోసం చేశారా? ఏంటి ఈ సినిమా రెమ్యూనరేషన్ ఏంటి అనేది కాదులేండి. అంటే వాట్ ఎవర్ ఐ థింక్ ఐ డిజర్వ్, హీ గేవ్ ఇట్. ఇంక క్వశ్చన్స్ లేవు, ఇవేం లేవు, నెగోసియేషన్స్ లేవు. సినిమా కంటేనా? ఓటీటీ ఎక్కువ తీసుకుంటారు. సినిమా కంటేనా? ఈ సినిమా గురించి కాదు, జనరల్లీ చెప్తున్నానండి. యా, సో అలాంటివి ఏమి లేవు. నాకు వాట్ ఎవర్ ఐ డిజర్వ్ హీ గేవ్ ఇట్ టు మీ. నేను లయ నాకు ఆల్రెడీ తెలుసు, సో ఆల్రెడీ మేము చేసాము కాబట్టి నాకేం తక్కువ చేయలేదు. హీ హాస్ డన్ మోర్ దాన్ వాట్ అదర్స్ డిడ్. జీ తెలుగుకి ప్రసాద్కి బాగా కనెక్ట్ అయినట్టుంది. మొన్నే మన శంకరవర ప్రసాద్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు, మళ్ళీ దూసిపోతూ ఉంది. మళ్ళీ తర్వాత ప్రసాద్ టైటిల్ రావడం. ఈ కథ చెప్పినప్పుడు, కృష్ణ గారు చెప్పినప్పుడు మీరు ఏ ఎలిమెంట్స్ నచ్చి మీరు వేసింది దీన్ని ఒప్పుకోండి సార్? బేసిక్గా ఏంటంటే ఈ చాలా సందర్భాల్లో, అంటే ఇంతకుముందర త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు, అండ్ హీ డిడ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. చాలాసార్లు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ కథలు అమ్మ వైపు నుంచి చెప్పడం జరిగింది. మనకి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రి ఎమోషన్ అనేది సంభవం అది
చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆన్ స్క్రీన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరందరూ ఇప్పుడున్న జెన్జీ సిచ్యువేషన్లో మోస్ట్ సెంటిమెంటల్, ఎమోషనల్గా యాజ్ ఈక్వల్ యాజ్ విమెన్ సఫర్ అవుతుంది కూడా మేల్ అండ్ ఫాదర్స్, పర్టికులర్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫాదర్స్. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ చేయగలం, నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం అన్న దీనికి వెళ్ళాను సార్. సురేష్ జీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మొన్న బార్బరిక్లో ఇరగదీశారు డ్యాన్స్ చూసి, అది ఇంకా మర్చిపోలేదు, అది అలా గుర్తుంటూనే ఉంది. క్వైట్ ఆపోజిషన్గా పోలీస్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే రియలిస్టిక్గా ఎప్పుడు మీరు ఏదన్నా కొండ బదులు కొట్టి మాట్లాడతారు, అట్లాగే డేర్గా ఉంటారు. సో ఆ రియల్ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్గా అనిపించిందండి. అండ్ నాకు ఎందుకు నేను రెబెక్కగా పుట్టడం కోసం పుట్టానేమో అనిపించింది అది చేస్తున్నంతసేపు. సో దిస్ వాట్ ఐఎమ్ కదా అనిపించింది, అంటే ఆ డ్రెస్ వేసుకోగానే. చాలా అంటే ఒక ఇందాక చెప్పింది కదా, చాలా ఆకలితో ఉన్న యాక్టర్స్ అండి మేమంతా. యాపటైట్తో ఉంది. ఆపర్చునిటీ వచ్చి మా ముందు వాళ్తే 100కి 100% ఇచ్చేందుకు యూనో అది డే అండ్ నైట్ కష్టపడేందుకు వీఆర్ రెడీ. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ కుడ్ గివ్ మై బెస్ట్. ఇప్పుడు హోస్టింగ్ కంటే ఎక్కువ నట్టుగానే మీరు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్నేనండి. తెలుసు. యాక్టర్నే. ఇట్స్ గుడ్ థింగ్ దట్ ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేయడానికి ఉన్నారు కదా మా మంజుష, ఇంకా చాలామంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు యాక్టర్గా నా పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలని. ఇందాక నాగార్జున గారు పోలిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, నాగ చైతన్యతో పోల్చాలని. డెఫినెట్గా బికాజ్ అంటే మేము ఆ జనరేషన్ కాబట్టి. నాగార్జున గారు అంటే అఫ్కోర్స్ అండి వారు అందరికీ ఇన్స్పిరేషన్. బట్ యూనో మీరందరూ కలిసి నా డేట్ ఆఫ్ బర్త్ని మార్చి నన్ను 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పెద్దగా చేసి చాలా రోజుల నుంచి చాలా జరుగుతోంది. సో సో నెక్స్ట్ అందుకని నాగ చైతన్య గారిని. జనరల్గా చాలా మంది హీరోలకు ఉంటారు క్రష్లు, మీరు అందరు క్రష్ అయిపోయారు. మీరేంటి సార్, మీరు నా కొంపంటిచ్చేలాగా. అంటే ఇప్పటివరకు ఎమోషనల్ అయిపోయింది కదా, కొంచెం నవ్విందామని. అదిగోండి నా క్రష్ ఆవిడ. అదే అందుకనే చెప్పారు ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటుంది. బోర్డు మంది వస్తారేమో, నేనున్నాను అని వస్తారేమో. సరే, కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ యాస్ కానీ అన్ని మార్చాల్సి వస్తే దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు లాంగ్వేజ్తో చెప్పడం. సో దీనికి మీరు టఫ్గా ఫీల్ అయిన సందర్భం ఏదన్నా? పెద్దగా టఫ్గా ఫీల్ అవ్వలేదండి. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను. బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది కాబట్టి ఆయన లొకేషన్లో అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో, ఈవెన్ వాక్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నదే చాలా క్లియర్గా రాసుకున్నారు. సో ఐ డెంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే. చెప్పండి, మీరు దీంట్లో చేయకపోవడా కారణం ఏంటి? నాకు తెలియదు అసలు, అంటే నేను చేసే క్యారెక్టర్ లేదు. అంటే సీరియల్ నుంచి మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్కి ఇదివరకు మనం ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సీరియల్ నుంచి మిడిల్లో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమి సిరీస్ కానీ. సో ఇప్పుడు సీరియల్స్ చాలా వరకు నిజంగా చాలామంది మాట్లాడారు, మన తెలుగు వాళ్ళ ఫీలింగ్ ఇందాక చాలామంది తీసుకొచ్చారు. సో నిజంగా ఇప్పుడు సీరియల్స్ అన్నీ ఎక్కువ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అయ్యే జరుగుతున్నాయి. సో అవి స్టాప్ చేసి ఎక్కువ ఈ ఓటీటీకి రావడం, సీరియల్ నిర్మాతలు రావడం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అదండి, ఇది కూడా ఒక అంటే సీరియల్స్ కూడా మనం బయట డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే తెలుగు వాళ్ళు లేక డిపెండ్ అవుతున్నాం. ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రొడక్షన్ తీసుకుంటే నేను మ్యాక్సిమం తెలుగు వాళ్ళనే పెడతాను, ట్రై చేస్తాను. ఆ క్యారెక్టర్స్కి వాళ్ళనే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓటీటీ డెఫినెట్గా ఏంటంటే ఓటీటీకి వచ్చేసరికి కూడా ఏంటంటే మనకి కొంచెం రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు కావాలి. ఇవాళ రాజు ఎక్కడి నుంచి వచ్చాడండి? టీవీ నుంచి వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ కదా. ఇవాళ సినిమాలే చేస్తున్నాడు. తను టీవీ నుంచి వచ్చాను, తను సినిమాలు చేస్తున్నాడు. నేను టీవీ నుంచి నేను కొన్ని సినిమాలు చేశాను. అది ఎక్కడో చిన్న ఇది తీసుకొస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ బేసిక్గా. సక్సెస్ఫుల్గా ఇది కూడా సక్సెస్ అనేది ఆల్రెడీ ఇప్పుడే ప్రూవ్ అయింది 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత. సో మీరు మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ కూడా వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉంటుందా డైరెక్టర్ అయిన తర్వాత కూడా? ఖచ్చితంగా G5కి ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. సినిమా కూడా G5కే చేస్తారా? డెఫినెట్లీ. ఎందుకు అంటే పోల్చడం కాదు, ఈటీవీని ఇట్లా వరుసగా వేరే
కాబట్టి బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తున్నప్పుడు G5 ఎందుకు మూవీస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే? లేదు, జీ స్టూడియోస్ అది ఉంది. చేస్తున్నారు. సో మేజర్గా సినిమాలని జీ స్టూడియోస్ చేస్తారు. అండ్ G5 ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు డూ డైరెక్ట్ టు డిజిటల్. ఈ కథ చెప్పినప్పుడు మీ డాడీతో నువ్వు షేర్ చేసుకున్నది ఏంటి? అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఆ స్టోరీలో మా నాన్ననే కనిపించారు. అండ్ నేను నాన్నతో ఫస్ట్ ఏ స్టోరీ అయినా నాన్న ఒకసారి రండి. ఫాదర్ ఆఫ్ వాసంతి, డాటర్ ఆఫ్. సో ఫస్ట్ ఏదైనా ఏ స్టోరీ అయినా కూడా మా నాన్ననే వింటారు నార్మల్గా. మా నాన్నకి అది మంచిగా అనిపించిందంటే ఆ స్టోరీ నా దగ్గరకు వస్తుంది. సో ఫస్ట్ టైం ఈ స్టోరీ లైన్ ఏదైతే నాన్న విన్నారో, ఒక ఫాదర్ డాటర్ బాండ్ గట్టిగా కనిపించే ఒక స్టోరీ విన్నా నేను. ఐ థింక్ యూ షుడ్ హియర్ ఇట్ అని అన్నారు. ఓకే చూద్దాము, ఓకే వెబ్ సిరీస్ అన్నా సరే అని అనుకున్నాం. ఎప్పుడైతే కరెక్ట్ నరేషన్ కృష్ణ గారు మా ఇద్దరు నాన్నకి నాకు ఇచ్చినప్పుడు, నేను నాన్న అంటే ఇట్స్ నాట్ ఎ న్యూ స్టోరీ, మనకు బయట జరిగే స్టోరీయే ఈ స్టోరీ. సో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే భయం కానీ స్టోరీ కానీ ఏదైనా మేము మా సిరీస్లో చూపించాము. సో నాన్న అన్నారు ఇట్స్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ బిగ్. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేదే మనం తీసుకెళ్ళాలి అండ్ ఒక మంచి మెసేజ్ ఇస్తూ వెళ్ళాలి. అండ్ అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో వీఆర్ ఎన్ అని అన్నారు నాన్న. నిజంగా చాలా షార్ప్గా, చాలా బ్రిలియంట్గా మీరు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను. అంటే ఇప్పుడు బయట జరిగేది నిజంగా హాస్టల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. అలా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు చెప్పిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ అంటే బయట జరుగుతున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అయితే లేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో షీల్ గో త్రూ సంథింగ్ లైక్ దిస్. ఎక్కడ హాస్టల్ అనే కాదు, హాస్టల్ అవ్వచ్చు, వేరే కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, వేరే సిటీలో సేమ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా దిల్ కనెక్ట్. ఎందుకంటే వీఆర్ ఉమెన్ గో త్రూ మెనీ థింగ్స్ అండ్ అవి కొందరి లైఫ్లో చెప్పుకోవడానికి ఉంటారు, కొందరి లైఫ్లో అవి చెప్పుకోవడానికి లేక వాళ్ళు బాధపడుతూ. అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ వస్తే. సో బయట ఉన్నాయంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కాబట్టి ఉన్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.